మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలలో సుమారు 100 ఆవులు చనిపోయిందనడం ఆశాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో చేసిన ఘోరాలు అన్నీ కావు. అప్పుడు ఎన్ని గోవులు చనిపోయింది, ఎన్ని చిన్న దూడలు చనిపోయింది, ఆ దూడల్ని వాళ్ళు మామూలుగా చెత్త కుప్పలో వేసిండేది ఎన్ని జరిగింది అన్నీ కూడా మా దగ్గర రికార్డులు ఉన్నాయి. ఈరోజు ప్రతి ఆవు వయసు అయిన తర్వాతనో లేకపోతే అనారోగ్యంగా ఉన్నప్పుడు చనిపోవడం కామన్. దాన్ని కూడా ఈ కరుణాకర్ రెడ్డి గారు, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళు టీడీడీ పైన అసత్య ప్రసారాలు చేస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా హిందువులకు ప్రఖ్యాతిగాంచిన దేవస్థానం. ఆ దేవాలయాన్ని వీళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పైన ఏమి విమర్శ చేయడానికి ఏది దొరకలేదు కాబట్టి ఈరోజు ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హిందూ మనోభావాలు దెబ్బతీయాలని ఒకే ఒక కారణంతో ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూ పెట్టుకొని ఈ కరుణాకర్ రెడ్డి కానీ ఈ వైఎస్ఆర్సీపీ లీడర్స్ కానీ టీడీడీని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయడానికి ఒక్కొక్కటిగా మొదట లడ్డు నాణ్యతను పెంచాలనే దీన్ని చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆవు నెయ్యిని కలుపు జరిగిందని రిపోర్ట్స్ వస్తే ఇమీడియట్గా మా చంద్రబాబు నాయుడు గారు దానిపైన తక్షణం చర్యలు తీసుకొని మంచి నెయ్యి ఇచ్చి మంచి అన్న ప్రసాదాలు పెట్టి సామాన్య భక్తులకు దర్శన భాగాలు కల్పించాలనేసి చంద్రబాబు నాయుడు ఒక్కొక్కటిగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన చేస్తున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు మా బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన జరుగుతున్న మంచి కార్యక్రమాలను చూసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఓర్చుకోలేక ఏదో ఒక విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని మాట్లాడుతున్నారు. వీరు చేసిన పాపాలు అన్నీ కావు. గత 5 సంవత్సరాల్లో ఈ కరుణాకర్ రెడ్డి హయాంలో టికెట్లు కుంకుని ఎన్ని జరిగిందని నేను అడుగుతున్నా. ఎన్ని వేల కోట్లు మీరు సంపాదించారని అడుగుతున్నా. ఈ మినిస్టర్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్ రోజా కానివ్వండి, కరుణాకర్ రెడ్డి కానివ్వండి, మిగతా వారి బృందం మొత్తం టికెట్లు వ్యాపారం చేయడం జరిగింది. అదే మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏ యొక్క అసాంఘిక కార్యక్రమాలు జరగకూడదని ప్రతి ఒక్క బోర్డు మెంబర్కి కానీ బోర్డుకి కానీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ రోజు వచ్చిన బోర్డు చరిత్రలో కని విని రీతిలో ఎక్కడ కరప్షన్ లేకుండా మా బిఆర్ నాయుడు అధ్యక్షుడు జరుగుతుంది. కాబట్టి దీన్ని ఏదో విధంగా భ్రష్టు పెట్టేయాలని చూస్తున్నారు. ఇది భగవంతుడు ఆ వెంకటరమణ స్వామి చూస్తున్నారు. మీకు మంచి జరుగుదని మరొకసారి చెప్తున్నాను అన్నాడు. 2000 మంది ఉద్యోగస్తులు మా వాళ్ళు ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. ఒక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే ఉద్యోగస్తుల్ని మా వాళ్ళు అనడం ఎంతవరకు సమంజసం ఇది. అక్కడ ఉన్న వాళ్ళు భక్తులకు సేవ చేసేవాళ్ళుగా ఉంటారు. భగవంతునికి సేవ చేసేవాళ్ళు పొదువు దీనిగా ఉంటారు, నార్మల్గా ఉంటారు. కానీ వాటితో సంబంధం లేకుండా ఉండాల్సిన ఉద్యోగస్తుల్ని 2000 మంది నా వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళని చెప్పడం ఆశాస్పదంగా ఉంది. నేను ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా, దయచేసి మనం చేస్తున్నది దేవుడి సేవ. ఈరోజు దేవుడికి సంబంధించి ఈరోజు దేవుడి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతిష్ట దిగదార్చే విధంగా ఈ ఉద్యోగస్తులు కూడా నేర్చుకోవద్దని చెప్తున్నా. మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యం, పార్టీలు ముఖ్యం కాదని మన ఉద్యోగస్తులందరికీ కూడా నేను చెప్తున్నాను. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఏదైనా సమస్యలు ఉంటే మీ పై అధికారులకు చెప్పండి. పై అధికారులు వాళ్ళ చర్యలు తీసుకుంటారే తప్ప రాజకీయ నాయకులతో సంబంధం పెట్టుకోవద్దండి. ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు గోవులు చంపేశారని మాట్లాడుతున్నారు. మీరు గోవులు చంపడమే కాదు, గోపురాలు కూల్చేశారు మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎన్నో దేవాలయాల్లో విగ్రహాలు పగలగొట్టారు. అప్పుడు మీరేం చేస్తున్నారని అడిగాను నేను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క కార్యక్రమానికి పోయినా, కళ్యాణోత్సవాలకు పోయినా, ఒంటి మీటికి పోయినా దీన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం వాళ్ళ భార్యను పిలుచుకొని ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కానివ్వండి,
సాంప్రదాయంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. నీ చరిత్రలో 5 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడైనా సరే నీ భార్యని పిలిచిండే చరిత్ర ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నాను ఈ జగన్మోహన్ రెడ్డిని. అంటే నీకు హిందూ ధర్మం అవసరం లేదు, హిందూ ధర్మాన్ని దారుణం చేయాలనేసి ప్రతి ఒక్క విషయాన్ని చూసి నువ్వు రాజకీయం చేస్తున్నావు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు కానీ కరుణాకర్ రెడ్డి, నువ్వు చేసిన పాపాలు అంతా ఇంత కాదు. ఆ భగవంతుడు దగ్గరలో నిన్ను శిక్షించే టైం దగ్గరలో ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త. దయచేసి దేవుడి దగ్గర రాజకీయాలు చేయొద్దండి. చేయాలనుకుంటే డైరెక్ట్గా రండి, చేస్తాం అంత తప్ప దేవుడి దగ్గర రాజకీయాలు చెప్తే లబ్ధి పొందాలని చూశారంటే మొన్న 11 సీట్లు వచ్చింది, రేపు సింగిల్ డిజిట్ 1 సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మరొకసారి చెప్తున్నా, గోవుల విషయం హిందూ దేవాలయంలో దేవుడు మాదిరి మొక్కే హిందువులు మనం. అట్లాంటి దానిపైన మీరు దుష్ప్రచారాలు చేయడం చెడ్డగా భావిస్తూ దయచేసి దీనిపైన అట్లాంటిది మానుకోండి. లేదనుకుంటే మొన్ననే ఇంకొక మాట కూడా చెప్పాను, నా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, నేను రాజీనామా చేస్తాను, నేను రాజకీయాలు వదిలేస్తానని. ఖబర్దార్ రా, చూస్తాం నిజంగా నువ్వు చెప్పింది ఏమన్నా జరిగింటే నేను ఈరోజు తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా కూడా నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప ఏ ఒక్క సంఘటన, చెడ్డ సంఘటన మా బోర్డు వచ్చినప్పటి నుండి, మా తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుండి ఏది జరగలేదని మేము నిష్పక్షపాతంగా చెప్తున్నాం. థ్యాంక్ యూ. మనందరం గత 3-4 రోజులుగా చూస్తున్నాం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఈ పేరు మనం అందరం గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చాలా సార్లు విన్నాం. వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ ఒక చాలా అంటే చాలా నమ్మకమైన స్వామి, చాలా విశ్వాసంతో కూడుకున్న స్వామి. ప్రపంచ దేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల నుంచి కూడా వచ్చి తిరుమలకు వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకోవటం కానీ స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం అనేది మనకి జరుగుతూ ఉంటుంది, మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా చేసిన వ్యక్తి వాళ్ళ హయాంలో ఎన్ని అక్రమాలు, అన్యాయాలు, ట్రస్ట్ దాని తరపున ఇచ్చే 10,000 రూపాయల టికెట్లో కూడా ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం, సాఫ్ట్వేర్ మార్చి మరి ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణం చేశారో మనం చూసాం. అట్లాగే పరకామణి నుంచి ఒక ఎంప్లాయ్ 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి నగలు కానీ మిగతావన్నీ కూడా తీసుకెళ్లారని చెప్పనేసి చూడటం జరిగింది. ఇలా ఒకటి కాదు, వాళ్ళ రాజకీయ ఆవులు చనిపోయినని చెప్పనేసి, అంటే మసిగుడ్డ కాల్చి మొహాన వేసినట్టు ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చేసి దాని మీద మీరు రగడ చేసి హిందువుల మనోభావాలు అలాగే స్వామివారి భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతీస్తున్నారో గత 3 రోజులుగా మనం చూస్తా ఉన్నాం. లేదా అన్యాయంగా, అక్రమంగా, అనవసరమైన అసత్యాలు. ఆమె మొక్కు చెల్లించుకోవడానికి వస్తే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నాకు శ్రీవారి మీద విశ్వాసం ఉందని చెప్పి సంతకం చేసి వెళ్ళి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనటం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడి నుంచి అయినా దిగొచ్చాడో మాకు తెలియదు, భూలోకం నుంచి కాకుండా ఇంకేదన్నా లోకం నుంచి. ఈరోజు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దగ్గర దర్శనానికి వస్తూ కూడా కనీస ధర్మాన్ని, హిందువుల మనోభావాల్ని, టిటిడి బోర్డు యొక్క నియమాల్ని పాటించకుండా ఒక్క రోజైనా డిక్లరేషన్ మీద సంతకాలు పెట్టి వచ్చారా దర్శనానికి? ఇదే మీ యొక్క నిబద్ధతకి మనకి ఎంతకన్నా ఉదాహరణ ఇంకోట్లేదు. అట్లాగే శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సతీ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి సాంప్రదాయం కొన్ని సంవత్సరాలుగా, ఎన్నో సంవత్సరాలు మరి ఒక్కరోజు మీరు మీ సతీమణి గారితో కలిసి వచ్చి వస్త్రాలు, ఇది మీ యొక్క నమ్మకానికి, వెంకటేశ్వర స్వామి మీద, ఆయన మీద ఉన్నటువంటి భక్తికి ఎంతకన్నా నిదర్శనం ఇంకోట్లేదు. మేము మళ్ళీ కూడా చెప్తున్నాం, ఇక్కడ తిరుపతి దేవస్థానం తరఫున పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోశాల నిర్వహణలో పూర్తి పారదర్శకంగా అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. హయాంలో మూగ జీవాలపై జరిగిన దారుణాలపై కూడా విచారణ జరుగుతుంది. సాధారణంగా ప్రతి నెల 15 ఆవులు అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల చనిపోతే 2024లో మొత్తం 179 ఆవులు మరణించాయి. 2025 జనవరి మార్చి మధ్య 2700 మంది గోవులు ఉంటే గోవుల్లో 43 మాత్రమే మరణించాయి. ఇది రికార్డు. అట్లాగే దళారీ
రాజకీయాలు ఆపారు. దానా సప్లైలో కానీ చేస్తున్న అవినీతిలో కానీ కుళ్ళిపోయిన దానా, చెడిపోయిన దానాన్ని అటువంటిది కాకుండా మంచి దానాన్ని, నాణ్యమైన దానాన్ని గోవులకి అందజేయటం జరుగుతూ ఉంది. నేరుగా అందించేటటువంటి వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తరిగొండ వెంగమామ అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత లేని బియ్యం వాడేవాళ్ళు. మనం అందరం కూడా అప్పుడు మీడియాలో కూడా చూసాం. ఇప్పుడు కంప్లీట్ గా రుచికరమైన నాణ్యమైన బియ్యాన్ని వాడుతూ రుచికరమైన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది. శ్రీవారికి సేంద్రియ పదార్థాలతో నైవేద్యం అంటే మనం చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్తున్నారో న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా చేసినటువంటి ప్రసాదాన్ని ఇచ్చేయటం జరుగుతోంది. 3 కోట్ల విలువైన పదార్థాలు విరాళంగా స్వీకరించి 8 కోట్ల విలువైన పాస్ పుస్తకాలు కూడా వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వంలో వచ్చిన 3 నెలల్లో గతంలో తిరుపతి గో సంరక్షణలో రోజుకి 450 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంటే ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 762 లీటర్లకి పెరిగిందంటే గోశాల ఎంత సమర్థవంతంగా వాటికి మంచి దానాన్ని అందించి ప్రొడక్షన్ అనేది, మిల్క్ ప్రొడక్షన్ అనేది రావడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం.